తాజా 30 యాంకర్ రవిలో కొత్త యాంగిల్స్ బయటకు వస్తున్నాయి. ఇటీవలే మనవాడు హీరోగా మారాడు. ఈ మాట చెప్తే యూట్యూబ్లో చాలా మంది నమ్మలేదు. ఇప్పుడు రవి స్వయంగా ఫేస్బుక్లో ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ పరిస్థితుల్లో యాంకర్ రవి లేటెస్ట్గా చేసిన కామెంట్పై పెద్ద చర్చ నడుస్తోంది. అమెరికాలో ఓ శ్వేత జాతీయుడు దురహంకారంతో భారతీయుడైన కూచిబొట్ల శ్రీనివాస్ ప్రాణాలని బలిగొన్నాడు. ఈ సంఘటన అటు అమెరికాలో ఇటు ఇండియాలో పెను సంచలనాన్ని సృష్టించింది. వైట్ హౌస్ కూడా దీని మీద స్పందించక తప్పనిసరి పరిస్థితి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై తీవ్రంగా ఒత్తిడి కూడా తెచ్చింది. మన దేశంలో కూడా కొంతమంది సెలబ్రిటీలు ఈ సంఘటనపై స్పందించారు. మన యాంకర్ రవి కూడా ఈ అంశంపై తన అభిప్రాయాన్ని ఫేస్బుక్లో తెలియజేశాడు. నిన్న జరిగింది, ఇవాళ కూచిబొట్ల శ్రీనివాస్కి జరిగింది, రేపు ఇలా జరగదు అని గ్యారంటీ లేదు. ఇలాంటప్పుడు స్టూడెంట్స్, పేరెంట్స్ ఎందుకు ఇంకా యుఎస్, యూకే హైయర్ స్టడీస్ అని అంటున్నారో అర్థం కావడం లేదు. మన దేశంలో మనం కూర్చొని కంప్లైంట్ చేస్తున్నాం, కానీ మీకు తెలివి ఉంటే ఇక్కడ అన్నీ ఉన్నాయి. పేరెంట్స్కి డబ్బు పంపడం కంటే వారితో కూర్చొని ఒక్క పూట భోజనం తినడం నిజమైన సంతోషాన్ని ఇస్తుంది అని యాంకర్ రవి ఫేస్బుక్లో కామెంట్ రాశారు. ఒక సామాజిక సమస్యపై యాంకర్ రవి లాంటి వ్యక్తి ఇలా స్పందిస్తారని ఎవరూ ఊహించి ఉండరు. ఈ పోస్టుపై నెటిజన్ల నుంచి 2 రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు రవి వాదనతో ఏకీభవిస్తున్నారు, మరికొందరు మాత్రం విభేదిస్తున్నారు. ప్రభాస్ జావీద్ అనే ఆయన రవిని అభినందించాడు. ఫేస్బుక్లో అందరూ వాళ్ళ ఫొటోస్ పోస్ట్ చేస్తుంటే నువ్వు మాత్రం ఇలా మంచి పోస్టులు పెడుతున్నావు, రియల్లీ యు ఆర్ గ్రేట్ అంటూ అభినందించాడు. దీనికి రవి, నేను ఫొటోస్లో అంత బాగుండను బ్రో, అందుకే అప్పుడప్పుడు పిక్స్ పెడతా, అయితే నేను గ్రేట్ అనిపించుకోవాలి అని ఈ పోస్ట్ పెట్టాను. ఇలాంటివి చూసి కొంతమంది అయినా ఆలోచిస్తే బాగుంటుంది అని పెడతా. కేసరి అశోక్ రెడ్డి అని ఆయన యాంకర్ రవి కామెంట్పై స్పందించాడు. ఇండియాలో రిజర్వేషన్ రిమూవ్ చేస్తే సగం మంది వెనక్కి వచ్చేస్తారు బ్రో అని చెప్పాడు. దీనికి యాంకర్ రవి స్పందిస్తూ, అదే చెప్పినా కాక, తెలివి ఉంటే ఇండియాలో కరెక్ట్ మార్గంలో మస్తు సంపాదించుకోవచ్చు, తెలివి లేనోడు రిజర్వేషన్ తొక్క తోలు అంటూ ఉంటాడు అని స్పందించాడు. సామినేని సాయి కిరణ్ స్పందిస్తూ, రవి భయ్య స్టేట్మెంట్ ఇచ్చినంత ఈజీ కాదు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం, తెలివి లేక కాదు భయ్య, జాబ్స్ లేక. సో ఫస్ట్ గవర్నమెంట్ షుడ్ టేక్ మెజర్స్ ఫర్ రిడ్యూసింగ్ అన్ఎంప్లాయ్మెంట్, దెన్ ఆటోమేటికలీ అవర్ నాలెడ్జ్ బ్యాంక్ విల్ బీ ఇన్ ఇండియా ఓన్లీ. స్టేట్మెంట్స్ కడుపు నింపవు భయ్య, నువ్వు నీ యాంకర్ పొజిషన్కి రావడానికి ఎన్ని ఇయర్స్ కష్టపడ్డావు, సో ఇట్స్ నాట్ దట్ ఈజీ ఇన్ ఇండియా బ్రో అని స్పందించాడు.